ఈ సెల్ ఫోన్తో పెద్ద సావొచ్చి పడ్డది. మీ ఇంట్లో పోరగాళ్ళు ఫోన్లు పట్టుకొని ఏం చేస్తారు? టిక్కు టిక్కుమని ఒత్తుకుంటా వాళ్ళకు వాళ్ళే నవ్వుకుంటా ఉంటారు. కనిపెట్టిర్రా? అప్పుడప్పుడు చీ చీ తూ అని కూడా అనుకుంటా కనిపిస్తారు. అదేందో ముంగట మనిషి మాట్లాడుతున్నా కూడా అనుకుంటా ఇంకో ఎల్తోని ఫోను టిక్కు టిక్కు అని ఒత్తుకుంటా చేరుతారు. ఇక వెనకసిరి ఏమవుతుందో చూడుర్రి. మీ ఇంట్లో దిక్కు జరంతా కన్నేసి పెట్టురు, ఎంతకైనా మంచిది. వెనకటికెవడో అతశిత లేనోడు ఏమో చేసిండట. అగో గట్లనే ఉన్నది గీ ముచ్చట. ఒక్కని ముచ్చటనే కాదు, నిన్నీయాల కంప్యూటర్ల మీద కూర్చొని ఫేస్బుక్లో పిచ్చి రాతలు రాసుకుంటూ పొద్దుల తీసే పోరగాళ్ళందరిది ఇదే ముచ్చట. మరి తెలియక రాసిండో ఏమైతే తీ అనుకున్నాడో గాని ప్రధానమంత్రి మోడీ తల్లి హీరాబేన్ ఉన్నది కదా, అగో గామెను కిడ్నాప్ చేద్దామని ఒక ఉత్తరప్రదేశ్ పోరడు ఆ దోస్తుకు ఫేస్బుక్ లో రాసి పంపిండట. ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు అది చూసి జాడ కనిపెట్టి పోరని పట్టుకపోయినరట. ఎట్లుంటది ఇంటెలిజెన్స్ వాళ్ళు అంటే, ఇంత వాసన తగిలితే చాలు ఏడున్నా గాని పడతారు. ఇక ఇంకేముంటది, రారా వారి రా, నీకేం కావాలో అన్ని మేము ఇస్తాం రాని పట్టుకపోయినరట. నీ పోరగాళ్ళకి నా వారెద్దు, ఏమన్నా తలకాయ ఉన్న పనులేనా ఇవి? అరే అనుకున్నవి కావాలనుకుంటే కష్టపడాలి, ఏదైనా పని నేర్చుకోవాలి, దొరల లెక్క సంపాదించుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి. ఏడుకోవై నేర్చుకున్నాడు ఎందుకు? చేతులున్న కంప్యూటర్లోనే మస్తుగా నేర్చుకోవచ్చునట. అది ఇడిచిపెట్టి గిసోండి పనికి వాళ్ళ రాతలు రాసుకుంటా చెడిపోతారు. ఈ నడుమ చాలా మంది పోరగాన్లు ఇట్లనే పనికి వాళ్ళ రాతలు రాసుకుంటా టైం అంతా పాడు చేసుకుంటా కూర్చుంటున్నారట. కంప్యూటర్ కొనిస్తేమి, ఫోన్ కొనిస్తేమి, ఇంకేంది ఇక అన్ని నేర్చుకొని మంచిగా బుద్ధివంతులు అవుతున్నారు కదా అని ఇంట్లో అవ్వాయాలనుకుంటారు. కానీ వీళ్ళు చేసేటి ఏమో గిసోంటి తలకాయ లేని పనులు. మరి ఇదేం కొత్త రకం సంభ్రమో గాని ఎవరు చూస్తలేరు అనుకొని ఇట్లా అడ్డమైన రాతలు రాస్తున్నారు. కానీ ఆడోళ్ళ మీద, లీడర్ల మీద పిచ్చి రాతలు రాస్తే పోలీసు వాళ్ళు వెంటనే కనిపెడుతున్నారట. అగో గందుకే ఇప్పటి సందన్న ఏదన్నా రాసేటప్పుడు జర ఒళ్ళు, కండ్లు, మెదడు అన్ని దగ్గర పెట్టుకొని రాయండ్రి. లేకుంటే మీ ఇష్టం, ఇక చెప్పే కాడికి చెప్తున్నాం.